ఫయాజ్ ఖాన్ గారు, మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఖురాన్ తప్పు గానీ, ఖురాన్ లో ఉన్న ఆయతులు తప్పు గానీ ఆయన అనడం లేదు, ప్రూవ్ చేయడానికి నేను ఇక్కడ కూర్చోలేదు. ఫర్ యువర్ కైండ్ మీరు ఇన్ఫర్మేషన్ హ్యూమన్ బీయింగ్ అండి. నో నాట్ ఎట్ ఆల్. వినండి first. మీకు ఒక ఓపిక ఉంటే వినడానికి ఓపిక లేకపోతే మీరు చెప్పిన 5 దాంట్లో మీరు కూడా తప్పులు. ఓకే, నా మిస్టేక్ అయింది, ఇట్స్ ఫైన్. ఓకే, దట్ ఈస్ ఫైన్ అండి. నేను చెప్పేటువంటి అథెంటిక్ ఏంటంటే, దైవ గ్రంథాలు అంత చక్కగా చెప్పినప్పుడు నేను ఒక్కడనే అని నేను తప్పు చేశాడు, కానీ అందుకే తిరస్కరించబడ్డాడు, కాఫీర్ అయ్యాడు. శైతాన్ కూడా తప్పు చేసి ఆ తప్పు పైన అతను నిలబడ్డాడు. ముఫ్తీర్లకి ఖచ్చితంగా 193, 195 ఆయత 3వ సూర 193, 195లో ఏముందో ఖచ్చితంగా మీరు మెయిల్ చేస్తారని విశ్వసిస్తూ, ఫయాజ్ ఖాన్ గారికి కూడా నాకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తారని ఇక్కడ షానెన్ ఉజూల్ ఒకసారి చెప్పండి. షానెన్ గారు ఏమనుకుంటున్నారు అని అంటే, ఖురాన్ నాది కాబట్టి అల్లా నాది. నేను చెప్పడం లేదండి, ఇది తప్పండి. అందరిది ఖురాన్, అందరిది ఖురాన్, అందరిది. నేను చెప్తున్నా, ఆ ఓపిక ఉంచండి. బట్ మీరు రాంగ్ చెప్పకూడదు కదా. మీరు అన్నదానికి చిన్న రిఫరెన్స్ ఇద్దాం అనుకుంటున్నా సార్. మీరు అన్నది 14వ అధ్యాయం 52 ఒకసారి సార్. సర్వ మానవులకు ఇదొక సందేశం, వారిని హెచ్చరించాలని, యథార్థంగా దేవుడు కేవలం ఒక్కడే అని వారు తెలుసుకోవాలని, బుద్ధి ఉన్నవారు గ్రహించాలని ఇది పంపబడినది. ఆయన నమ్ముతానన్నాడు కదా, ఆయన నమ్మడం లేదనడం లేదు. ఖురాన్ మొత్తంలో దేవుడు ఒకడే ఉన్నాడని, పూర్వపు గ్రంథాలు కూడా, పూర్వ ప్రవక్తలను కూడా మీరు ఏ విధంగా విశ్వసిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఖురాన్ ప్రకారంగా నేను వాళ్ళందరినీ విశ్వసించి నమ్మి వాళ్ళని రెస్పెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు మీరు కూడా స్టార్టింగ్ లో నేను ఏమన్నాను అని అంటే, 50 రోజులైనా మనం చేస్తున్న దేవుడి యొక్క పని, రోగం వచ్చి చచ్చిపోయే బదులు ఖచ్చితంగా ఏదో చెప్పి ఏమన్నారంటే, ఏక్ మౌమిన్ దూసరే మౌమిన్ కా ఐనా హోతా హై. నేనేమైనా మిస్టేక్ చేస్తే మీరు నన్ను చెప్పొచ్చు, మీరేమైనా చేస్తే నేను చెప్పొచ్చు, అంతే. నేను దాని గురించి చెప్తున్నా. అబ్రహాం నా బైబిల్లో సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ ఇస్మాయిల్ గురించి, ఇసాక్ గురించి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇస్మాయిల్ సంతతి నుంచి ఎందరో ప్రవక్తలు వచ్చినప్పటికీ ఎవరు రాలేదా, ఉన్నారా అని అడిగినప్పుడు ఓన్లీ మహమ్మద్ ప్రవక్త వారు ఒక్కడే వచ్చారు అరబు నుంచి. మిగతా వాళ్ళు వచ్చినటువంటి ఈసాక్ సంతతి నుంచి వచ్చినటువంటి ఈసాక్ నుంచి వచ్చిన అనేక ప్రవక్తులు అంతా అక్కడి నుంచే వచ్చారు. ఇప్పుడు బైబుల్లో మా అబ్రహాం గురించి ఉంది కాబట్టి ఖురాన్ కాదు అని వాళ్ళు కొట్టేస్తే దేవుడు కాకుండా పోతాడా? ఇది చూడండి, అప్పుడు బైబుల్ ఒకటే, ఖురాన్ ఒకటే, ఆల దేవుడు మన దేవుడు, మన గ్రంథాలలో ఉన్నటువంటి దేవుళ్ళు అందరూ ఒకటే అని చెప్పి విశ్వాసిస్తే గానీ ఒక చోటుకు రాము అనేది నా బాధ. ఇది నాసా అఫీషియల్ ఫోటోస్ అండి, ఇది మార్స్ నుంచి తీసుకున్నారు. ఎంత మీరు ఎంఎన్సీ కంపెనీ ల్యాప్టాప్ చేస్తారు, నాసా చెప్తారు, ఫ్లైట్ చెప్తారు. వినండి సార్ మాట వినండి. నేనేమంటున్నా, అర్త్ ఇక్కడ ఉంది, ఓకే. ఇది రేంజ్ రోవర్ అని నాసా వాళ్ళు, క్యూరియాసిటీ రోవర్ అని వాళ్ళు ఈ ఫోటో తీసుకున్నారు మార్స్ నుంచి. ఇక్కడ అర్త్ ఉంది, ఇది దీంట్లో మేము ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఈ డాట్లో ఉన్నాం, ఓకే. ఈ డాట్లో ఎక్కడో అమీర్పేటలో కూర్చొని దేవుణ్ణి కాఫీర్ అనడం కరెక్ట్ కాదు. నేను అని అనలేదు, మీకు అసలు విషయం అర్థం కాలేదు. 3వ సూర 193 నుంచి 195లో అదొకటి. మీరు స్టార్టింగ్ ఏమన్నారు? స్టార్టింగ్ కాఫీర్ ఎవరంటే కప్పి పుచ్చేవాడు, దాచి పెట్టేవాడు అన్నాడు. అట్లా అన్నప్పుడు ఫలానా చోట కాఫీర్ అయ్యే అవకాశం ఉందనే సూర ఆయత్ నేను మీకు ఇచ్చాను. మీరు మీ తప్పుని జేబులో పెట్టుకొని నా తప్పుని అద్దంలో పెడితే నేనేం చేయగలుగుతాను? నేను కాఫీర్ గురించి ఒక 20-30 నిమిషాలు మీతో వెనకాల పడి అథెంటిక్ ఇయ్యండి అన్న మీరు అల్లా కాఫీర్ కాదని నౌజ్ బిల్లా ఒప్పుకున్నారు కదా సార్? ఒప్పుకున్నారు కదా. నేను చెప్పేది వినండి. ఒప్పుకున్నారు కదా సార్? నేను చెప్పేది మాత్రం మీరు వినండి. మీరు ఒప్పుకున్నారా లేదా? అమీర్పేట అన్నారా, ఇప్పుడు మార్స్ గ్రామం అన్నారా, దాంట్లో నేను ఈ గ్రంథంలో ఉన్నటువంటి దేవుడు అని విశ్వసిస్తున్నా, ఈ గ్రంథంలో ఉన్నటువంటి ప్రవక్తలందరినీ విశ్వసిస్తున్నా, పూర్వపు గ్రంథాలను అందరినీ విశ్వసిస్తున్నా, పూర్వపు మా ప్రవక్తలందరినీ విశ్వసిస్తున్నా. రైట్ సార్. ఇకపోతే మీరన్నటువంటి అల్లా అనే పదం వెనకాల మీరు ఇందాక నుంచి ఆ సూరా ఈ ఆయత అని అన్నారు. అప్పుడు పూర్వపు గ్రంథాలను విశ్వసించేటప్పుడు పూర్వపు గ్రంథాలు ఏమున్నాయి? బైబిల్ అనుకుంటే అక్కడ అల్లా పేరు విశ్వసించాలని లేనప్పుడు మళ్ళీ విడిపోతాం అనేది నా బాధ. లేదు, ఇక్కడ ప్రాబ్లం ఏమి, అక్కడ కూడా అల్లా అనేది ఉండాలా మరి? అప్పుడు మీరేమన్నారు? ఒరిజినల్ బైబిల్ లేదు కాబట్టి అక్కడ లేదు సార్. నేనేం నా గురించి చెప్పడం లేదు సార్, నేను నా సైడ్ నుంచి చెప్పడం లేదు. లాజిక్ చూడండి, పాలస్తీన్ లో అప్పుడు అరామిక్, ఇప్పుడు అల్లా ఉంది కదా, అరామిక్ లో ఏం చెప్తారు తెలుసా? ఇలాహిం. ఇప్పుడు మోదీ పిఎం గారు అక్కడ వెళ్ళినప్పుడు షలాం అన్నాడు.
నితిన్యాహుని షలాం అన్నాడు. మీరు యూట్యూబ్ చూడండి, సలాం అరబీలో సలాం, అక్కడ షలాం. ఇలాహింని అల్లా అంటారు అక్కడ. ఓకే, బట్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇంజిల్ ఏ బైబిల్ అనుకుంటున్నారో అది ఈసా అలైహిస్సలాముకి ఏది ఇచ్చారో అది ఒరిజినల్ లో లేదు. బైబుల్ ఒరిజినల్ లేదు అని అంటే మళ్ళీ మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, గౌరవించాలి మనం అంతే. దాని గురించి మన దగ్గర ఏం బాధ లేదు. ఇది ఎట్లా అంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు బైబిల్లో తప్పు ఉంది కాబట్టి క్రిస్టియన్ సోదరులతో విభేదించమని మీ అర్థమా? ఇట్లనే చెప్పండి మరి. ఏమంటారు? బైబిల్ ఇప్పుడు విశ్వసిస్తున్నటువంటి ప్రతి క్రిస్టియన్లు కూడా కాఫీర్ అంటారా? పోనీ లేదు, వాళ్ళు అవిశ్వాసులు అంటారా? తిరస్కారులు అంటారా? వాళ్ళకి దేవుళ్ళు లేరు అంటారా? పూర్వపు గ్రంథాలను గౌరవించమని చెప్పిన తర్వాత మీరు గౌరవించారా? అక్కడున్న యేసుప్రభుల వారిని మీరు గౌరవించారు, ఆయన కూడా ఒక ప్రాఫెట్, ఖచ్చితంగా మీరు గౌరవించాల్సిందే. మేము ఏమంటున్నామంటే మేము ఇంజిల్ ని నమ్ముతాం, మేము తౌరా ని నమ్ముతాం, జబూర్ని నమ్ముతాం. కానీ ఆ బుక్స్ ఇప్పుడు మిక్స్ అయిపోయినాయి. ఎందుకంటే ఒరిజినల్ లేనందువల్ల హ్యూమన్ బ్రెయిన్ తో రాశారు కాబట్టి. ఇప్పుడు యూదులు ఈయన రోమన్ ఎంపైర్ వచ్చాడు కదా, టైటస్, ఆయన వచ్చి వాళ్ళ బెత్లెహెం అంతా పగలగొట్టి అప్పుడు పోయినది. రాజులు చేసినటువంటి తప్పుల్ని గ్రంథాలు ఇప్పుడు లేదండి. వాడు మనలాంటి మానవుడే సార్. వాడి వల్లనే ఇప్పుడు చరిత్ర ఇతిహాసాలలో అన్ని విభేదాలు నరుకునేటట్టున్నాము. అలా చేసుకోవడానికి లేదు కదా. What we are asking is the language of Jesus, peace be upon him, is Aramaic. Where is the Aramaic Bible? It is written in Greek. గ్రీక్ లో రాశారు, మొత్తం బైబుల్ గ్రీక్ లో రాశారు. దాంట్ వల్ల ఏమైందంటే ట్రాన్స్లేషన్ ఒక ఎర్రర్స్ వచ్చినాయి. నెక్స్ట్ ఏమంటే ఆఫ్టర్ 123 years ఆఫ్ జీసస్ పీస్ బి అపాన్ హిమ్ గోయింగ్ అప్ అది రాశారు. కొంతమంది 500 సంవత్సరాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇమ్మీడియట్ రాయలేదు. ఆయన ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారు కూర్చొని రాపిచ్చారు. ఓకే, అది ఈ రోజు కూడా ఉంది మా దగ్గర టెక్స్ట్. నెక్స్ట్ ఏంది, ఇప్పుడు ఇది తౌరాత్ అనుకోండి, యూదుల దగ్గర ఒరిజినల్ తౌరాత్ లేదు. ఎందుకంటే అది మోజస్ గారికి రాళ్ళ మీద రాసిచ్చింది, అది లేదు. సార్, వాళ్ళు మీరు నేను అందరం ఒకటి అని అనకుండా మీరు విభేదపరకంగా చాలా విషబీజాలు మీలో నాటినట్టుగా కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా మంచి ఆలింలను, ముఫ్తీలను కూర్చోబెట్టి ఒకరోజు మీకు మంచి ఖురాన్ని బోధించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నేను ఇక్కడ నమ్ముతాను తప్ప కానీ మీకోసం విరాట్ కోహ్లీకి ఫ్యాన్ అయినట్టు నేను అవ్వలేదు. ఇప్పుడు నేను నమ్మితే దాంట్లో ఉన్న ఎర్రర్స్ తప్పులన్నీ నమ్మాలా. ఇప్పుడు మీకు తెలుసా, ఒకటి చెప్పాల్సిన పని లేదు సార్. ఏ అప్డేట్ ఆ అప్డేట్, ఆ కాలానికి అది చల్లిపోయింది. ఈ కాలానికి ఇప్పుడు ఇది ఉన్నప్పుడు ఇది నమ్మండి. మీరు జస్ట్ దాన్ని నమ్మి విశ్వసించండి, ఫాలో అవ్వాల్సిన పని లేదు. అది ఆ కాలం అయిపోయింది. బట్ ఆ కాలంకి ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. అదే ఇప్పుడు అందుకే వాళ్ళ సావు వాళ్ళు సావని మీరు టెన్షన్ పడకండి. ఇక్కడేముందో అది విశ్వసిస్తే సరిపోయింది. దానికి ఇప్పుడు ఔరంగజేబు గజనీ మొహమ్మద్ చేసినటువంటి ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగితే వాడు చేశాడని మీకేం సంబంధం? నాకేం సంబంధం? అర్థమైంది కదా. మానవుడికి మాధవుడికి ఉన్న సంబంధం తెలుసా మీకు? మానవుడికి మాధవుడికి దేవుడు అనేది దేవుడు, మనిషి అన్నగా మనిషి. ఇంకా సో నేనేమంటున్నా, మనుషులు మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. మేము చెడ్డోళ్ళు ఏమన్నా మొహం మీద రాసి ఉండదు కదా. ఇప్పుడు నిత్యానంద్ సార్ ఆయన ఉన్నాడు బెంగళూరులో, ఆయన ఏం చేశాడు హీరోయిన్తో, అందరికి తెలుసు, అది అందరు టీవీలో చూశారు. ఆయనకు మేము నమస్తే చెప్పలేం కదా. మనిషి మంచి చేసిన వాళ్ళని ఫాలో చేయటం అనేది మంచి ఒక లక్షణం. చెడు చేసిన వాడిని ఫాలో చేయకూడదు కాబట్టి అది కూడా మంచి లక్షణం కాదు. కాబట్టి మంచి చెడు కదా అంటున్నా గారు. ఒక నమస్తేలో ఇంత కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు కాంట్రడిక్షన్ ఏం లేదు. నేనేమంటున్నా అంటే సలాం అంటే మీ మీద శాంతి కాక ఆ దేవుడు కరుణ కృపా కటాక్షలు మీ మీద కావాలి అంటున్నా. అది ఏ సందర్భమైనా మీకు సరిపోతుంది. అదే నేనేమంటున్నా, నమస్తే అన్నారు అనుకోండి, నేను ఇప్పుడు ఒక వ్యక్తిని నేను నమస్తే చెప్పాను అంటే నా తల వాడి కాళ్ళ మీద పెట్టాను, నమన్ చేశాను. రేపు వాడు పెద్ద దొంగనో వాడేదో పెద్ద లోఫరో బయటపడింది అనుకో, నేను వాడు నమస్తే నా వాల్యూ పోయినట్టు కదా. సో నేనేమంటున్నా అంటే, మీరు ఎలాగో ఆర్జీవి డైలాగ్ చెప్పారు కాబట్టి బాలకృష్ణ గారు కూడా ఒక డైలాగ్ చెప్పండి. ఆడదానిలో చూసినప్పుడు 9 మాసాలు కన్నా తల్లిని చూస్తావా లేకపోతే పక్కలో పడుకున్న పిల్లల్లాగా చూస్తావా అని అంటే, రెండు చూసేవాడి దృష్టిని బట్టి అవతల వ్యక్తి యొక్క రెస్పెక్ట్ గానీ ఏదైనా కానీ మారిపోతా ఉంటుంది అని అంటాను. ఇప్పుడు బాలకృష్ణ గారు తొడగొట్టి రైలు ఆపుతాడండి. ఆయన విజిల్ వేసి ఫ్లైట్ ని తిప్పుతాడు. సో దాన్ని మనం ఏం ఇంకా బేస్ గా తీసుకోలేము. నేను నేను ఇప్పుడు కూడా నేను మీకేమంటున్నా అంటే,
మీ పైన శాంతి, ఆ దేవుడు కరుణ కృపా కటాక్షలతో స్వీకరిస్తాను, మీరు స్వీకరిస్తాను. యూ హ్యావ్ టు బి గ్రో డే బై డే అని మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నా. ఐఎమ్ సో హ్యాపీ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూకి నేను పిలిచాను ఫయాజ్ ఖాన్ని, ఫయాజ్ ఖాన్ గారే వచ్చారా? లేదండి, నేనే మీకు ఫోన్ చేశాను. ఎందుకు వచ్చారు అని అంటే మీరు ఏం చెప్పారు? ఎందుకు వచ్చానంటే యాక్చువల్గా లైక్ మీ లాస్ట్ బ్రదర్ షఫీ గారితో అయిన ఇంటర్వ్యూలో ఇట్స్ ఏమనిపించిందంటే చాలా మిస్లీడ్ చేసేసారు ఆయన. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి ఆయన అల్లా పేరు అల్లా కాదు అంటే మీరు క్యాప్షన్స్ కూడా ఎలా రాశారంటే యాక్చువల్గా దానికి ఒక లైక్ గిన్నీస్ బుక్లో అవార్డు ఇస్తారేమో కానీ అట్లా మీరు రాసేసారు. ఇస్లాం వర్సెస్ ముస్లిం అని కూడా రాశారు, ఓకే, అల్లా వర్సెస్ ముస్లిం అని రాశారు, చాలా రాశారు. యాక్చువల్గా మీ ఎడిటింగ్ టీంతో నేను కలవాలనుకుంటున్నా. ఓకే, నో ద వే దే ఆర్ రైటింగ్ యాక్చువల్లీ. సో దానివల్ల రాంగ్ మెసేజ్ వెళ్ళింది. అయితే నా యొక్క విన్నపం లెట్ మీ మీరు ఎందుకు వచ్చారని చెప్పడానికి నేను కంప్లీట్ చేయాలి. సో ఒకటి ఆయన ఏం చెప్పేశారంటే అల్లాకి పేరే లేదు అండ్ దేవుడికి పేరు లేదు అని. అల్లాకి పేరు లేదు కాదు, దేవుడికి పేరు లేదు, అల్లాకి పేరు లేదు అని చెప్పాడు ఆయన క్లియర్. రెండు ఒకటే, మళ్ళీ రెండు ఒకటే. దేవుడికి పేరు లేదు ఉండదు అని చెప్పాడు ఆయన. దేవుడికి కాదు అల్లాకి పేరే లేదండి ఉండదు అని చెప్పాడు ఆయన. బట్ ఏమంటే అట్లా కాదు, అల్లాకి పేరు ఉంది అని ఖురాన్లోనే ఉంది. అండ్ అదే నేను మీకు రెఫరెన్స్ ద్వారా చెప్తాను. రైట్, అది రిఫరెన్స్ లో నేను క్వశ్చన్ అడుగుతా, దాని మీదనే చర్చ జరుగుదాం. నో ప్రధానంగా దాని గురించి మనం ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను ప్రేక్షకులకు ఏమంటే నువ్వు వినండి. లేదు, దానికంటే ముందు చిన్న పరిచయం మీది ఫినిష్ చేశాక పరిచయం మనిషి నేనేమంటున్నా లేదు సార్, మీ పరిచయం ఎందుకు జరగాలి అని అంటే చూసే వాళ్ళకి ఈయనకి ఎబిలిటీ ఉందా, కనీసం దావా గురించి, ఖురాన్ గురించి, లేకపోతే దేవుడి పట్ల మాట్లాడడానికి ఫయాజ్ ఖాన్కి ఉన్న ఎబిలిటీస్ ఏంటో తెలియాలి. కాబట్టి దాని తర్వాత చర్చకు పోతే ఒక విలువ ఉంటుందని నా ఉద్దేశం, అంతే. నో ప్రాబ్లం. సో ఫయాజ్ ఖాన్ గారు రిప్రజెంట్ చేస్తుంది తబ్లీగీ జమాత్. అవును. సో మీరు ఆలింలా, పండితులా, దావా పండితులా, లేకపోతే ఏంటి, ఏం రిప్రజెంట్ చేస్తున్నారు తబ్లీగీ జమాత్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇస్లాంలో ఎలాంటివి ప్రొఫెషన్ లేదు. తబ్లీగీ జమాత్ అన్నారు, మెసేజ్ కూడా అదే. అవును. మేము యాక్చువల్గా ముస్లిమ్స్లో మంచి ముస్లిమ్స్గా మారడానికి వాళ్ళపైన మేము పని చేస్తాం. తబ్లీగ్ జమాత్ మన మెయిన్ పని ఏమంటే ముస్లిమ్స్ ఎవరైతే మీకున్న సంబంధం ఏదండి, తబ్లీగీ జమాత్కి మీకున్న సంబంధం. తబ్లీగ్ జమాత్ లో నేను ఒక అమీర్గా పనిచేస్తున్నా. ఓకే, అమీర్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళాలా, సో వెళ్ళినప్పుడు మనం ఏమంటే మాట్లాడాలి అక్కడ. సో అమీర్ని మాట్లాడమంటారు, నన్ను మాట్లాడమంటారు. ఓకే, అంటే పండితులు లాంటి, పండితులు కాదండి, పాస్టర్ లాగా. పాస్టర్ కూడా కాదు, టు గివ్ అ రిఫరెన్స్, అర్థం చేసుకోవడానికి వాట్ ఈస్. నేను మీకు అదే చెప్పబోతున్నా. ఇస్లాంలో ఏమంటే ఇలాంటి ప్రొఫెషన్ అనేది లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ దయచేసి వినండి ఇది. ఓకే, ప్రతి ముస్లిం, మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే ప్రతి ముస్లిం తన కూతురు నికా అతనే చదివించుకోవాలా, వాళ్ళ నాన్న ఒకవేళ చనిపోతే అతనే జనాజా నమాజ్ చదివించుకోవాలా. అతనికి అన్ని ఇస్లాంలో ఒక అంటే వెయిట్ చేయకూడదు, పలానా ఆలిం వస్తేనే ఈ పని అవుతుంది అనేది ఇస్లాంలో లేదు. మా దైవ ప్రవక్త ఏం చేశారంటే, అలాంటప్పుడు అమీర్ అంటే ఏంటి మరి? అమీర్ అంటే ఏమంటే ఉన్న 10 మందిలో ఈయన మాట్లాడే శక్తి ఉంది కాబట్టి ఈయనకి మేము అమీర్ చేస్తున్నామని మ్యూచువల్ అండర్స్టాండింగ్తో ఎంచుకుంటారు. మనం తబ్లీగ్ జమాత్లో ఎట్లుంటుందంటే మనం ఎట్లా పని చేస్తున్నారు అనుకోండి, అలాగే ఇక్కడ ముస్లిం ఉన్నారు, ఆయన మందు తాగుతున్నాడు, భార్యను కొడుతున్నాడు, చాలా థింగ్. బట్ పండితులే కదా సార్ చెప్పడానికి, అర్థమే. ఇప్పుడు పూజారిలో పెద్ద పూజారి ఉంటాడు, చిన్న ఉంటాడు, ఏదైనా ధర్మాన్ని బోధిస్తున్నారు. అంటే మిమ్మల్ని మీరు అంత ఎక్కువగా చేసి చెప్పడం ఇష్టం లేదనేది నాకు అర్థమైంది. ద పాయింట్ ఈస్ హియర్ దెర్ ఈస్ అ పర్సెప్షన్ ఇన్ అమాంగ్ ద పీపుల్. పండితులు అంటే వాళ్ళు ఏదో డిఫరెంట్ వేషంలో ఉంటారు. మనం మాట్లాడుతున్న తెలుగు కాబట్టి ఇక్కడ సపోజ్ ఇప్పుడు నేను అడిగితే ఆమీర్లని, ఆలింలని, ముఫ్తీర్లని, దావా పండితులని పండితే అంటారు, గురుగారు అంటారు. తెలుగు అయితే హిందీ, అరబిక్లో లేదా ఉర్దూలో అయితే మారిపోతాయి. ఇస్లాంలో ప్రొఫెషనల్ మీకు స్టార్టింగ్ లో ఇస్లాం నమస్తే గురుగారు అనేది, అందుకే ఇస్లాంలో ప్రొఫెషనల్ లేదు. ఎందుకంటే నేను మీ ద్వారానే విన్నాను. మరి ఆలింలు, దావా పండితులు వీళ్ళంతా ఎవరు? ఆలింలు, దావా పండితులు ఎవరు? ముఫ్తీలు వీళ్ళేమంటే చదివారు, ఫికా అంటే వాళ్ళు ఒక పైన ఫత్వా ఇవ్వగలరు వాళ్ళు. అంటే ఇది తినొచ్చు, ఇది తినకూడదు, ఇట్లా చేయొచ్చు, ఇలా చేయకూడదు అనేది ఖురాన్ ద్వారా వాళ్ళు చదివి చెప్తారనమాట. ఓకే, దావా పండితులకి, ఈ తబ్లీగ్ జమాత్కి అంత క్వాలిఫికేషన్ అవసరం లేదు యాక్చువల్గా. ఇప్పుడు ఏంది ఇక్కడ మనము ఒక దారిలో లేని మనిషికి
ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు ఉన్నాడు ఫోన్ చూస్తున్నాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాడికి అదే పని ఉందనుకోండి, వాడికి దేవుడు భక్తి చూపించి రే బాబు నువ్వు చేసే తప్పు అని వాడికి రుజువు మార్గంలో తేడానికి తబ్లీగ్ జమాత్ మేము పనిచేస్తాం, ముస్లిమ్స్లో మేము పనిచేస్తాం. యాక్చువల్గా వీఆర్ నాట్ ఇన్ ఎనీ దావా, వీఆర్ నాట్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ this thing and other kind of this thing. Tabligh Jamaat is purely in we work in Muslims only. బట్ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే ఫయాజ్ ఖాన్ గారు, చెప్పండి. ఉన్న జమాత్లలో నేను అత్యధికంగా ఇష్టపడే జమాత్ ఏదైనా ఉందంటే తబ్లిగీ జమాత్. అవునా? ఈరోజు భారతదేశంలో ఇస్లాం గురించి కానీ, బుర్కా ధరించమని చెప్పడం కానీ, ధర్మం బోధించమని చెప్పింది కానీ, మత మార్పిడి లేకుండా ఉన్న ఇస్లాం సోదరులకు మంచి మార్గంలో నడిపించమని చెప్పింది తబ్లిగీ జమాతి అని నేను బిలీవ్ చేస్తాను. ఒకటి. రెండోది, తబ్లిగీ జమాతి లేకపోయి ఉంటే భారతదేశంలో ఇంకా కోట్ల దొంగలు పెరిగిపోయేవారేమో, తాగుబోతులు పెరిగిపోయే వాళ్ళేమో, లేకపోతే రేపిస్టులు పెరిగిపోయే వాళ్ళేమో, మూర్ఖులు ఎక్కువగా ఉండేవాళ్ళేమో. కానీ మంచిని బోధించి ధర్మ మార్గంలో నడిపించేటువంటి జమాతులలో నాకు తబ్లిగీ జమాత్ అంటే చాలా ఇష్టం. అందుకని మీరు ఆ జమాత్ నుంచి రీప్రజెంట్ చేశారని చెప్పేసి, అంటే ఒక ఫేవరెటిజము అని చెప్పుకోవడానికి ఆ జమాత్ నాకు చాలా ఇష్టం. థ్యాంక్ యూ. సో బిఫోర్ గోయింగ్ టు దిస్, తబ్లిగీ జమాత్ గురించి, ఫౌండర్ హజరత్ గారి గురించి కానీ, లేదా తబ్లిగీ జమాత్ గురించి చాలా మంది హిందువులకు కావచ్చు, ముస్లిం సోదరులకు కావచ్చు, క్రిస్టియన్ సోదరులకు కావచ్చు చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దీని గురించి చెప్పండి. దీని యాక్చువల్గా ఫౌండర్ వచ్చేసి మౌలానా ఇలియాస్ సాబ్ రహమతుల్లాహ్ అలైహి, ఢిల్లీలో. ఈ రోజుకు కూడా అక్కడ మెయిన్ మర్కజ్ అని ఉంటుంది. ఏ ఉద్దేశం మీద ఆయన స్థాపించాడు తబ్లిగీ ఆయన జమాత్? ఏ ఉద్దేశం మీద అంటే ముస్లిమ్స్ వచ్చేసి రాంగ్ వేలో పోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ మా దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారంటే, ఒక వ్యక్తి వచ్చి ప్రవక్త గారు నేను అందరికన్నా మంచిగా ఎవరిని చూడాలా, ఎవరిని చూసుకోవాలా అంటే ప్రవక్త గారు అన్నారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు, మళ్ళీ అంటారు మీ అమ్మగారు. ఆమె తర్వాత ఎవరు అంటారు మీ అమ్మగారు అని ప్రవక్త గారు. ఆమె తర్వాత ఎవరు ప్రవక్త గారు అంటే మీ నాన్నగారు. అమ్మ యొక్క స్థానము నాన్న కన్నా 3 రెట్లు ఎక్కువ. 3 రెట్లు ఎక్కువ. ఇప్పుడు మన సమాజంలో ముస్లిం సోదరులు కొంతమంది ఏం చేస్తారు, అమ్మని ఓల్డ్ ఏజ్లో వేసేయడం, లేదంటే వాళ్ళని పట్టించుకోకపోవడం, పెళ్ళి అయిన తర్వాత భార్యని ఎక్కువ చూసుకోవడం, అమ్మని చూసుకోకపోవడం, ఇలాంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవక్త గారు, దైవ ప్రవక్త గారు ఏమన్నారంటే, భార్యతో ఎవరు మంచిగా ఉంటే మీరు కనుక్కోవాలనుకోండి, వీడు మంచోడా చెడ్డోడా అంటే వాడు భార్య చెప్పాలా వీడు మంచోడా చెడా అని. మీ సహాబాలు ఏం చేశారంటే, ఆయన కంపానియన్స్ ఏం చేశారు తెలుసా, ఇమ్మీడియట్ ప్రవక్త గారు భార్య ఇంటికి వెళ్ళారు. అమ్మ ఈయన బయట అయితే ప్రవక్త, మరి ఇంట్లో ఎట్లా అంటే అమ్మ అంటది, ఆయన ప్రవక్త గారు ఇంట్లో ఉన్నప్పుడు బట్టలు ఉతుకుతాడు, మేకలకి మేత పోస్తాడు. మొహమ్మద్ ప్రవక్త నేను రోటీలు వేయాలంటే ఆట చేసిస్తారు, ఆయన కసువు ఊరుస్తాడు, నా ప్రతి ఇంటి పనిలో నాకు సహాయం చేస్తారు. అమ్మకి చేదోడు వాదోడుగా ఉంటాడు. అంటే ఇది ఆయన ఆదర్శం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్దీగా ఉన్నారు, మీరు జిమ్కి వెళ్తున్నారు, మీరు ఏదున్నారు, ఒక సండే మీరు ఏం చేయండి అంటే మా చెల్లెల కోసము ఆట పిండి చేసి ఇవ్వండి, ఎంత హ్యాపీ అవుతారో మళ్ళీ చూడండి. వాస్తవం. మేము ఎందుకు చేస్తాం అట్లా? ఎందుకు చేస్తామంటే మాకు దైవ ప్రవక్త అట్లా చేశారు కాబట్టి, ఆయన ఆదర్శం కాబట్టి మేము ఇది వెళ్ళి మా ముస్లిం సోదరులకు చెప్తాం, మా దైవ ప్రవక్త ఇట్లా చేశారండి, నువ్వేంది చిన్న ఉప్పు లేదని ప్లేటు విసిరేయడం, నువ్వు వచ్చేసి ఇంటి బయట తరమేయడం ఏం చేస్తున్నావు బాబు, నువ్వు ఇట్లా చేస్తే నరకానికి వెళ్తావు. ఎందుకంటే ఖురాన్లో దేవుడు క్లియర్గా ఒక మాట అన్నారు. ఎక్కడంటే మీకు రెఫరెన్స్ చెప్తాను చూడండి. సూరా 4:59, అతియుల్లా అతియుర్ రసూల్, అల్లాను ఫాలో కావాలా, ప్రవక్తను ఫాలో కావాలా. ప్రవక్తను ఎవరైనా ఫాలో కాకపోతే వాడు అల్లాను ఫాలో కానట్టే. ప్రవక్తను కంపల్సరీ ఫాలో కావాలా. సో నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనేదో మీరు ఫస్ట్ వాళ్ళకి మేము చెప్పేది ఏమంటే, కల్మా చదివినంత మాత్రాన నువ్వు స్వర్గానికి పోలేవు, ఇది రాసుకో. నువ్వు అస్సలు పోలేవు. నువ్వు కొన్ని పనులు ఉన్నాయి, అది చేయాలా. అది ఎలాంటి పనులు? దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చెప్పారో ఆ విధంగా చేయాలా.